ప్రేక్షకులందరికీ శుభోదయం అండి. నమస్కారం. ఇది కేవలం వైసీపీ వారినే కాదండి, బీజేడీ వారినే కాదు, మేము ప్రియాంక గాంధీ గారిని కూడా మెప్పించి ఒప్పించి ఆ, రాకుండా చేశాము, ఓటు వేయకుండా. సో అట్లాగే రాహుల్ గాంధీ గారు కూడా మీరు పెద్దగా మాట్లాడకండి అంతకైతే వారిని ఒప్పించాం, కానీ దాదాపు ఆఖరి వరకు వచ్చి లేదు లేదు ఇది కొంచెము మేము ఒక స్టాండ్ తీసుకున్నాము, మళ్ళీ ఓట్ బ్యాంక్స్ అన్ని నేను వచ్చి ఓటేస్తాను. రాహుల్ గాంధీ గారు వారు డిబేట్ లో లేరు, ఇక లాస్ట్ మూమెంట్ లో మరి అసలైతే ఒప్పందం జరిగిపోయింది, వారు కూడా పాజిటివ్ గా ఓటేస్తారని, ఒకవేళ వేస్తే, లేకపోతే అబ్సెంట్ అవుతారని. కానీ లాస్ట్ మూమెంట్ లో మరి వారి తర్జన భర్జనలో మళ్ళీ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ అంతా ఎక్కడ ఎఫెక్ట్ లేదండి. ఏం అర్థం చేసుకున్నా గానీ ఇప్పుడు ప్రజలు అర్థం చేసుకోగలరు. నేను అనేది ఏంటంటే, మనకు లోక్సభలో చర్చ జరిగినప్పుడు మనం అందరము విన్నాం. మీరే ఇప్పుడు చెప్పారు దాదాపు 39 లక్షల ఎకరాలు అనేది కాదు. అదే కాకుండా కోర్టులు విస్మయం వ్యక్తం చేశాయండి. ఈ కేరళలో 600 ఇది క్రిస్టియన్స్ క్యాథలిక్ చర్చిలన్నీ సపోర్ట్ చేశాయండి దీనికి. 600 ఫ్యామిలీస్ భూభాగం అంటే భూమి వక్ఫ్ గా డిక్లేర్ చేశారు. ఇందులో కొన్ని మేజర్ గా పాయింట్స్ ఏంటంటే, 2 మేజర్ పాయింట్స్ ఉన్నాయి. దాని తర్వాత ఇంకొక 2 దీని గురించి అంటే ఎవరెవరు ఉండొచ్చు అన్న దాని మీద 2 పాయింట్లు ఉన్నాయండి. అవి మామూలుగా బయట చర్చల్లో కూడా ఈవెన్ అన్ని పార్టీల వాళ్ళు కూడా దీనికైతే ఒక ప్రాబ్లమాటిక్ స్టేటస్ వచ్చిందని కోర్టుల దగ్గర నుంచి రాజకీయ పార్టీ నాయకులు అందరూ అంటున్నారు. అది కాదనేది లేదు. సో దానికి ఒక సొల్యూషన్ కావాలి అని అన్న దాంట్లో 2 వివాదాస్పదమైనవి ఇష్యూస్ ఏమయ్యాయి అంటే ఈ ఆచరణలో చాలా వివాదాస్పదమైనవి ఏమైనా వక్ఫ్ బోర్డు వారే ఏదైనా భూమిని సెక్షన్ 40 కింద వారే తేల్చుకుని ఇది వక్ఫ్ భూమి అని చెప్పి డిక్లేర్ చేస్తే అది వక్ఫ్ భూమి అయిపోతుంది. కొన్ని అయితే 1500 సంవత్సరాల క్రితము గుళ్ళు ఉన్న స్థలాలను కూడా వక్ఫ్ భూములుగా డిక్లేర్ చేశారు. అది ప్రాబ్లం అన్నమాట. వారు డిక్లేర్ చేశారు. కానీ మన రాజ్యాంగ ప్రకారము కోర్టులు ఉన్నాయండి, జ్యుడిషియల్ రివ్యూ అంటారు, బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అంటాము. కోర్టుల రివ్యూ లేకుండా అయిపోయిన పరిస్థితికి వచ్చేసింది. ఒకటి, కోర్టుల అధికారాన్ని గవర్నమెంట్స్ అండ్ ఈవెన్ కోర్ట్స్, అది మేజర్ ప్రాబ్లం కదా ఒకటి. రెండోది ఏంటంటే వక్ఫ్ బై యూసేజ్ అనేది అంటారు. అంటే ఒక 4 రోజుల నుంచి మేము అంటే కొన్ని సంవత్సరమే కావచ్చు, 6 నెలలు కావచ్చు, 3 నెలలు కావచ్చు. మీకు ఇప్పుడు రోడ్ల మీదనే నేను ఓన్లీ ముస్లింల దాని గురించి అనట్లేదు, కానీ రోడ్ల మీదనే ఒక చిన్న ష్రైన్ పెట్టేసి ఈవెన్ హిందూ ఇవైనా కానీ గుళ్ళు అయినా కానీ చిన్న చాలా చోట్ల ఉన్నాయి కదా, హైదరాబాద్ రోడ్లు చాలా చోట్ల ఉన్నాయి. మనం రోడ్లు వెడల్పు చేయలేము, ఏమీ చేయలేని పరిస్థితి ఉంది కదా. ఎందుకంటే ఆ హక్కు ఎట్లా వచ్చిందంటే ఆ భూమి పలానా గుడిదో పలానా మాస్కుదో అని కాదు, అది వాడకంలో ఉంది చేయబట్టి ఆ హక్కు మాది అన్న టైప్. ఇదే దాన్ని వక్ఫ్కి అనుసంధానించారు. అంటే ఏంటి అని అంటే, ఒక 4 చోట్ల నలుగురు ఏదైనా కార్యక్రమానికి ముస్లింలు వాడితే దాన్ని వక్ఫ్గా ఎవరు డిక్లేర్ చేస్తారు? ప్రభుత్వం డిక్లేర్ చేయడం కాదు, లేకపోతే ఇంకొకరు డిక్లేర్ చేయడం కాదు, వక్ఫ్ బోర్డే డిక్లేర్ చేసుకుంటది. సో ఈ రెండింటి వల్ల ఏమైనాయంటే కొన్ని అసలు వింత విడ్డూరాలు జరిగిపోయినాయి అనమాట. అంటే 1500 సంవత్సరాల క్రితం అంటే అప్పటికి ఇంకా ఇస్లామే పుట్టని సమయంలో గుళ్ళు కట్టిన చోటు కూడా అది కూడా వక్ఫ్ భూమి అన్న పరిస్థితిలోకి వచ్చింది. మొన్న రిజిజు గారే అన్నట్టున్నారు, ఈవెన్ ఈ పార్లమెంట్ భూమి కూడా స్థాయికి వచ్చేసింది ఆర్గ్యుమెంట్ ఈ రోజు. ఇది ఒకటండి. రెండోది ఏంటంటే, సరే ఈ వక్ఫ్ భూములు ఈ విధంగా పెరిగిపోయాయి ఇంత ఉందన్నారు కదా, ఆదాయం చూడండి పోనీ, ఎందుకంటే చారిటబుల్